కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆయనను గురించి నూతన కీర్తనలు పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యములు స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చాలు, చదివిన వాక్యం దేవుడు దీవించిన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభునేసే, నీకు వందనాలు. ఈ మాటలను బట్టి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించటకు గాను ఇందులో ఉన్నటువంటి కొన్ని మాటలు మీరు మాకు జ్ఞాపకం చేయమని అందరిని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభునేసే నీ పరిశుద్ధాత్మ సహాయం అడితే యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఓకే, ఇక్కడ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము. మరి ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుంటే, ఆడ కీర్తనకారుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడు అంటున్నాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇంగ్లీష్లో ఏముంది? నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడు. చదువు, ఇంగ్లీష్లో ఏముంది? చదువు. నీతిమంతులారా అనే దానికి ఏముంది? అక్కడ ఏముంది? చదువు, మొత్తం చదువు. ఇప్పుడు ఇక్కడ లేదు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయడి. నీతిమంతులారా అనేటువంటి మాట ఇక్కడ మరి కీర్తనకారుడు అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. నీతిమంతులారా, రైచియస్ పీపుల్. కాబట్టి మనం ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత, యేసు ప్రభువారిని మనం విశ్వాసం పెట్టిన తర్వాత, యేసు ప్రభుని హృదయమందు విశ్వసించిన తర్వాత, విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాము. కాబట్టి ఇక్కడ నీతిమంతులారా అనేటువంటి మాట అక్కడ ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? యెహోవాను బట్టి ఆనందగానము చేయండి అంటున్నాడు. దేవుని బట్టి మనము ఎల్లప్పుడూ సంతోషించే వారంగా ఉండాలనేటువంటి మాట కీర్తనకారుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత స్తుతించండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. వదిలే కూర్చో. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. తర్వాత ఏమంటున్నాడు? సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. చదువు, 2వ వచనం చదువు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇంగ్లీష్లో ఏముంది? కంటిన్యూషన్లో ప్లే స్కిల్ఫుల్లీ విత్ ఎ లౌడ్ నాయిస్. నాకు కావాల్సింది ఏంటంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము అనేటువంటి మాట ఏముంది అక్కడ? శోభస్కరము. మొదటి నుంచి చదివితే మనకు అక్కడ అర్థమైంది. శోభస్కరము, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చూస్తాం మనం. చదువు.
ఉమ్, Sing unto him a new song, play skillfully with a loud noise. For the word of the Lord is right, ఉమ్. and all his works are done in truth. సో ఓకే, చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు మరి అక్కడ అందులో లేదు, వేరే ట్రాన్స్లేషన్లో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుని బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటే వేరే ట్రాన్స్లేషన్ ఉంటుంది, అది నువ్వు మళ్ళీ చెప్పు నాకు. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, యెహోవాను గురించి కీర్తన పాడుడి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాడు, దేనికి చెప్తున్నాడు అంటే, దేవుడు ఏదైతే కార్యాలు చేస్తూ వచ్చినాడో వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించమని చెప్తా ఉన్నాడు. ఏం కార్యాలు చేసినాడు దేవుడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేసినాడు చూడండి. ఇక్కడ ఉంటుంది 4వ వచనంలో ఉంటుంది మనకి, 33వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుంది, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. కాబట్టి దేవుడు చేసినటువంటి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించండి అని చెప్తున్నాడు ఆయన. నీతిమంతులారా అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులారా, ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాడు దావీదు, పాత నిబంధనలో. అప్పటికి నీతిమంతులుగా ఎవరు అంటే, ఇప్పుడు మనం నీతిమంతులుగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మనం చెప్పగలుగుతున్నాం. కానీ అప్పుడే ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నాడు, నీతిమంతులారా అనేటువంటి మాట ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు, నీతిమంతులారా అనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని కలిగినటువంటి ప్రజలు ఉంటారో, దేవుని ఎరిగినటువంటి వారు ఉంటారో, దేవుని చేత ఎరగబడినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా మనం చూడగలుగుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా పిలువబడతారు. కాబట్టి అందుకే ఇక్కడ దావీదు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు, నీతిమంతులారా అంటున్నాడు. రైచియస్ పీపుల్, ఎవరు నీతిమంతులు అనేటువంటి మాట ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి ఉంటారో వాళ్ళొక్కరే నీతిమంతులుగా చెప్పబడతారు. లోకంలో ఉన్నటువంటి నీతి వేరు, దేవుని ద్వారా వచ్చేటటువంటి నీతి వేరు. కాబట్టి ఈ నీతిమంతులారనేటువంటి మాట చూస్తే ఇది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటిది. దేవుని ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇది మనంతట మనకు వచ్చింది కాదు. మనం చేసినటువంటి మంచి పనుల ద్వారా నీతిమంతులుగా చేయబడలేదు. మనం ఇప్పుడు చూడండి, మానవుల యొక్క నీతి ఎలాంటిదంట, మురికి గుడ్డల వంటిది. అంటే ఏంటి, ఎలాంటి ఉపయోగం కూడా లేనిది. అసలు మురికి గుడ్డలు అంటే ఏంటి, దేనికైనా పనికి వస్తుందా, దేనికి కూడా పనికిరాదు, ఏ అవసరానికి కూడా ఉపయోగపడదు. వాస్తవానికి మురికి గుడ్డలు దేనికి యూజ్ అవుతాయి, మంచి పనులకు. అంటే ఏంటి, ఇవి దేని పర్పస్ యూజ్ చేస్తారు, మురికి గుడ్డలు కొంత పర్పస్ యూజ్ చేస్తారు. కానీ మానవుల యొక్క నీతి అనేటువంటిది ఏదైతే ఉందో, వీళ్ళు సొంతగా నీతిమంతులు అనేటువంటి చెప్పబడుతూ ఉన్నారు కదా, కొన్ని పనులను బట్టి అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి దావీదు అంటున్నాడు, నీతిమంతులారా అని చెప్తున్నాడు. నీతిమంతులారా ఎవరు, దేవుని ఎరిగినటువంటి ప్రజలే నీతిమంతులు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారే నీతిమంతులుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఏమంటున్నాడు, మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, దేవుడు చూడండి నీతిమంతులారనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడు నీతిమంతులుగా చేయబడ్డాం, ఎప్పుడు దేవుని మనల్ని నీతిమంతులుగా చేశాడంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం విశ్వాసం పెట్టినాము. అదే మనం చూస్తాము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూస్తాం. నీతిమంతులుగా ఎప్పుడు చేయబడ్డామంటే, యేసు ప్రభువాని నోటితో నొప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయన లేపిండని హృదయమందు ఏం చేయాలంట, నోటితో నొప్పుకొని హృదయమందు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి మృతుల నుంచి లేపిండని విశ్వాసం పెట్టాలంట. అంటే యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు, యేసు ప్రభువారు నా పాపాలు తీయడానికి ఈ లోకానికి వచ్చినాడు అనేటువంటి తెలుసుకొని నువ్వేం చేయాలి, హృదయమందు విశ్వాసము, నోటితో మొట్టమొదటి ఏం చేయాలి, నోటితోనే ఒప్పుకోవాలంట. నోటితోనే ఒప్పుకోవాలి, యేసే ప్రభువాని నోటితోనే ఒప్పుకోవాలి. యేసే ప్రభువాని నోటితోనే ఒప్పుకోవడమే కాదు, ఆయనని దేవుడు తండ్రి మృతుల నుంచి లేపినాడనేటువంటి మాట ఏదైతే జరిగిందో, నిజంగా వాస్తవంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల నుంచి లేపింది దేవుడే. దేవుని యొక్క ఆత్మ
యేసుక్రీస్తు ప్రభువారిని మృతుల నుంచి లేపింది. కాబట్టి ఈ లేపినటువంటి ఈ సన్నివేశం అంతటిని కూడా నువ్వేం చేయాలంట? హృదయంలో విశ్వాసం పెట్టాలి, నమ్మాలి. హృదయపూర్వకంగా నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు నీవు నీతిమంతునిగా తీర్చబడతాం అనేటువంటిది బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ నీతి అనేటువంటిది మనము సొంతగా ఏదో మంచి పనులు చేయడం ద్వారా రాలేదు, మనం ఏదో గొప్ప పనులు చేయడం ద్వారా రాలేదు, కానీ దేవుని యందు విశ్వాసం పెట్టడం ద్వారా నీతిమంతులుగా మనము చేయబడ్డాం. దేవుని విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం పెట్టడం ద్వారా నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి నీతిమంతులుగా చేయబడిన తర్వాత నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. నీవు నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి? నీ జీవితంలో నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేయబడ్డ తర్వాత నీ జీవితంలో నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుని యందు నువ్వు ఆనందించే వారిగా ఉండాలి. దేవుని యందు నువ్వు ఆనందించాలి. అంత మాత్రం కాదు, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. తర్వాత ఇక్కడ ఏముంది? సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, స్తుతించుడి, ఆయనకి మహిమపరచని అంటాడు. ఎందుకు? దేనికి నువ్వు స్తుతించాలి? దేనికి నువ్వు దేవుని యందు ఆనందించాలి? దేవుని యందు ఆనందించాలి. ఏ విషయాన్ని బట్టి అంటే, దేవుడు నీకు ఎవరు ఇయ్యలేనటువంటిది దేవుడు ఇచ్చినాడు, ఎవరు నీకు ఇవ్వలేనటువంటిది ఇచ్చినాడు. అదే ఏంటంటే ఆయన యొక్క నీతిని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు అనుగ్రహించినాడు. నీతిమంతులారనేటువంటి మాట చూస్తే ఎవరి నీతి? అది దేవుని యొక్క నీతి. ఇప్పుడు మీరు కలిగి ఉన్నటువంటిది ఎవరి నీతి అంటే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క నీతిని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుని యొక్క నీతి మనం కలిగిన వారముగా ఏం చేయాలంటే, దేవుని యందు ఎల్లప్పుడూ మనం ఆనందించే వారముగా ఉండాలి, ఆయనను స్తుతించే వారముగా ఉండాలి, తర్వాత ఆయనను కీర్తించే వారముగా ఉండాలి. ఆయన ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇక్కడ ఏముందంటే, ఆయన గురించి నూతన కీర్తనలో పాడుడి అని ఉంటుంది. ఏం చేయాలి ఇక్కడ? ఆనందించాలి, స్తుతించాలి, తర్వాత కీర్తించాలి, నూతన కీర్తనలు పాడాలి. దేని గురించి పాడాలంటే, దేవుడు నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలిగా చేసినాడు. అది నీ సొంత ప్రయత్నాల ద్వారా వచ్చింది కాదు, సొంతగా వచ్చింది కాదు, అదేదో నీ వారసత్వం ద్వారా వచ్చింది కాదు, ఎవరో నీకు అది ఇచ్చినటువంటిది కాదు, కానీ కేవలము నువ్వు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం ద్వారా కలిగినటువంటి నీతి అది. కాబట్టి దాన్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ సంతోషించాలి, ఆనందించాలి, స్తుతించాలా, నూతన కీర్తనలు ఎల్లప్పుడూ మనం పాడుతూనే ఉండాలి. ఇంకా మనం చూస్తే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే చాలా మాటలు ఉన్నాయి ఇక్కడ. దేనికి మళ్ళీ దేవుని స్తుతించాలి, ఎందుబట్టి దేవునికి మనము ఆనందించాలి, దేవుని యందు మనం ఎందుకు ఆనందించాలంటే, మనం ఇందాక చూసుకున్నాం కదా 5వ వచనంలో, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, యెహోవా వాక్యం యథార్థమైన 4, 5, 6 వచనాలు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగేను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగేననేటువంటి మాట చూస్తూ ఇంకేముందంటే, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలిపవలెను, భూలోక నివాసులందరూ ఆయనను వెరవవలెను, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యములు స్థిరపరచబడెను, అన్యజనుల ఆలోచన యెహోవా వ్యర్థంపరచును, జనముల యోచన నిష్ఫలముగా చేయును, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిన చెప్తా ఆయన అంటాడు కదా. చివరిగా 12వ వచనంలో ఏమంటాడు చూడండి, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఏం చేసినాడు చివరిగా? బ్లెస్డ్ ఈజ్ ద నేషన్ whose God is the Lord, and the people who have chosen for his own inheritance. అంటే ఏంటంటే ఇది వారసత్వము, స్వాస్థ్యముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఏం చేసినాడు? దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మొట్టమొదటిగా ఏంటి? ఎవరి జీవితంలో అయితే యెహోవా దేవుడుగా ఉంటాడో, ఎవరి జీవితంలో యెహోవా దేవుడుగా ఉంటాడో వాళ్ళు మొట్టమొదటిగా ధన్యులని బైబిల్ చెప్తా ఉంది. కీర్తనకారుడు అంటా ఉన్నాడు కదా, యెహోవా ఆకాశమును భూమికి సృష్టించినటువంటి ఆయన, సర్వలోకమును తయారు చేసినటువంటి ఆయన ఎవరికైతే దేవుడుగా వాళ్ళ జీవితాలలో ఉంటాడో వాళ్ళు ధన్యులు అనేటువంటి మాట మరి కీర్తనకారుడు ఆయన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు.
కాబట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనము, దేవుణ్ణి చూడండి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మన జీవితంలో దేవుడిగా కలిగినందుకు మనం మొట్టమొదటిగా ధన్యులుగా పిలువబడుతున్నాం. రెండవది, ఆయన తనకు స్వాస్థ్యంగా మనల్ని ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడు? దేవుడు, ఆయన అంటే ఎవరు? దేవుడు. ఆయన అంటే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసినటువంటి దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు, దేవుడు అనేటువంటి యెహోవా ఆయనకు స్వాస్థ్యముగా మనల్ని చేసుకున్నాడంట. స్వాస్థ్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఏం చేయబడ్డాము? దేవునికి స్వాస్థ్యముగా చేయబడ్డాం. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి మనము స్వాస్థ్యంగా చేయబడ్డామంటే దాని అర్థం ఏంటి? స్వాస్థ్యంగా అర్థం అంటే ఏంటి చెప్పండి? ఇన్హెరిటెన్స్, వారసత్వము. వారసత్వం, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వారసత్వం అంటే ఏంటి? తండ్రి దగ్గర ఏదైతున్నదో అదంతా కూడా కుమారుకి తప్పకుండా రావాల్సిందే, వస్తే తప్పకుండా. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, ఆయన ఎంత కలిగి ఉన్నాడో, ఏమి కలిగి ఉన్నాడో, ఆ పవర్ కానీ, ఆ పొజిషన్ కానీ, ఆ పేరు ఏదైతే సంపాదించినాడో అదంతా కూడా ఎవరికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? కుమారుడికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎవరికి స్వాస్థ్యంగా చేసుకున్నాడు? ఎవరికి ఇన్హెరిటెన్స్గా చేసుకున్నాడు? ఎవరికి వారసత్వంగా చేయబడ్డాం? మనం తండ్రికి వారసత్వంగా ఎవరి ద్వారా చేయబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి నీవు నేను వారసునిగా, వారసురాలిగా మనము చేయబడ్డాం. అది నీ ద్వారా వచ్చింది కాదు. అదేదో నువ్వు మంచి పని చేస్తే వచ్చింది కాదు, గొప్ప పని చేస్తే వచ్చింది కాదు, ఏదో దాన ధర్మాలు చేస్తే వచ్చింది కాదు, ప్రార్థన చేస్తే వచ్చింది కాదు, ఏం చేస్తే వచ్చింది కాదు. కేవలం ఎలాగొచ్చిందంటే తండ్రి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినాడు. ఆయన యందు విశ్వాసం పెట్టడం ద్వారానే నీకేమొచ్చింది? నీకేం అనుగ్రహించబడింది? స్వాస్థ్యం అనేటువంటిది అనుగ్రహించబడింది. ఒకటి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యందు నీవు విశ్వాసం ఉంచడం ద్వారా మొదటిగా నీతిమంతునిగా, నీతిమంతురాలుగా చేయబడ్డావు. రెండవదిగా దేవునికి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను, నన్ను ఎవరైతే విశ్వాసం ఉంచినారో వారందరినీ సొత్తుగా చేసినాడు, స్వాస్థ్యంగా చేసినారు, ఇన్హెరిటెన్స్గా చేసినాడు. ఇన్హెరిటెన్స్ అంటే ఇంకేమొస్తాయి చెప్పండి? ఇన్హెరిటెన్స్ అంటే ఏమొస్తాయి? ఇంకా వారసత్వం అంటే ఏమొస్తాయి చెప్పండి? ఆస్తి ఒక్కటే కాదు, ఇంకేమొస్తాయి? ఏమొస్తాయి చెప్పండి? ఇన్హెరిటెన్స్ అంటే ఏమేమి అందులో చూడగలుగుతాం? గుణాలు, లక్షణాలు, అలవాట్లు, ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఈ లోకపరంగా తండ్రి నుంచి వచ్చేటువంటి గుణాలు, లక్షణాలు మరి ఉంటాయో లేదో తెలియదు, కానీ దేవుడిచ్చినటువంటి వారసత్వం ఏదైతే ఉందో, దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడింది. చూడండి, యేసుక్రీస్తు ద్వారా మనకు ఏదైతే దేవునికి వారసులుగా చేయబడ్డామో ఈ వారసత్వంలో, ఈ స్వాస్థ్యంలో, ఈ ఇన్హెరిటెన్స్లో మనకు వచ్చిన ఏంటంటే దేవునిలాగా ఉండేటటువంటిది వచ్చింది, దేవునిలాగా ఆలోచించే విధానం వచ్చింది, దేవుడిలాగా మనము మాట్లాడేది వచ్చింది, దేవునిలాగా మనం ఆలోచించేది, మాట్లాడేది, పలికేది, నడిచేది, జీవించేది అన్నీ కూడా దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్న అన్నీ కూడా యేసయ్య ద్వారా మనకు ట్రాన్స్ఫార్మ్ అయింది, యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడ్డది. అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు కీర్తనకాడు? ఏమంటున్నాడు? యెహోవా తమకు, అంటే ఎవరికి? యెహోవా ఎవరికైతే దేవుడిగా ఉంటాడో వాళ్ళు ఎవరంట? ధన్యులంట. యెహోవా తమకు దేవుడిగా ఉన్న ప్రజలే ధన్యులు. యెహోవా దేవుడిగా లేకుండా చూడండి, వాళ్ళ జీవితాలలో వేరే వేరే దేవుళ్ళుగా ఉంటారు, దేవతలుగా ఉంటారు, ఏదో చూడండి. దేవుడు అంటే ఏంటి? చెప్పండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు. దేవుడు అంటే ఏంటి? గాడ్, క్రియేటర్. ఆయన క్రియేటర్, గాడ్ క్రియేటర్. చాలామంది చూడండి, ఇక్కడ యెహోవా తమకు దేవుడుగా గల జనులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అయితే చాలామంది కుటుంబాలలో, చాలామంది వ్యక్తిగత జీవితాలలో యెహోవా దేవుడిగా ఉన్నాడు. వాళ్ళ జీవితాలలో వేరే వేరే అన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాం. అది కాదు,
దేవుడే మనకు మొదటి స్థానంలో ఉండాలి, దేవుడే మనకు ప్రథమ స్థానంలో ఉండాలి, ఆయనకే మనం మొదటిగా మనము ప్రాధాన్యత ఇవ్వాలి, దాని తర్వాతనే ఎవరైనా. అందుకే యోహాను సువార్తలో మనం చూసినా, ఆది కాండంలో మనం చూసినా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది కదా, ఇన్ ద బిగినింగ్ అనేటువంటి మాట మనం చూస్తాం. ఏముంటుంది అక్కడ? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్త్ అని ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ అర్త్ అని ఉంటుంది. అంటే ఏంటి? ఇన్ ద బిగినింగ్ గాడ్, మొదటిలో ఉన్న వ్యక్తి ఎవరంటే దేవుడే. మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు. కాబట్టి మొదటిగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడే. కాబట్టి మన జీవితంలో కూడా మొదటి స్థానము దేవునికే ఇవ్వాలి. ఎందుకు? ఆయన మొదటివాడు కాబట్టి నీవు కూడా మొదటివాడైనటువంటి దేవునికే ప్రథమ స్థానము నువ్వు నీ జీవితంలో ఇవ్వాలి. అందుకే యెహోవా ఎవరికైతే దేవుడుగా ఉంటాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యెహోవా సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశంను భూమి కలుగజేసినటువంటి దేవుడు, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు, మన పితరుల దేవుడు, యెహోవా దేవుడు ఎవరికైతే దేవుడిగా అంటే ప్రథమ స్థానంగా, మొదటి స్థానంగా వారి కుటుంబాలలో, జీవితాలలో ఉంటారో వాళ్ళు ధన్యుడు అని మరి కీర్తన గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు. అది రాస్తూ ఇంకా అన్నాడు కదా, ఏమన్నాడు? ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకొను. నీవు దేవునికి మొదటి స్థానం ఇస్తే, నీవు నీ జీవితంలో దేవునికి మొదటి స్థానం పెట్టుకుంటే నువ్వు ధన్యునిగా తీర్చబడతావు. నీవు నీ దేవునికి మొదటి స్థానం ఇస్తే నీకు దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఆయన స్వాస్థ్యముగా నీ చేసుకుంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీవు యెహోవా నీకు ఒకవేళ దేవుడిగా ఉంటే మొదటి స్థానం ఇస్తే, దేవుడు ద్వారా నీకు అనుగ్రహించేది ఏంటి తెలుసా? దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడేది ఏంటంటే ఆయనకు నిన్ను స్వాస్థ్యముగా చేసుకుంటాడు. దేవుడికి నీవు సొత్తుగా చేయబడతావు. నువ్వు మొదటి స్థానము దేవునికి ఇస్తే దేవుడు నిన్ను సొత్తుగా చేసుకుంటాడు, ఇన్హెరిట్గా చేసుకుంటాడు. అంటే ఏంటి? స్వాస్థ్యముగా, సొత్తుగా, వారసత్వం అనేటువంటి దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఇవన్నిటిని ఆయన మరి కీర్తనకారుడు దావీదు మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు కీర్తనలో. ఏమంటున్నాడు? వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంట? యెహోవాను బట్టి ఆనందగానము చెయ్యని అంటున్నాడు. ఇక్కడ ఇంకా ఈ 33వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన ద్వారా ఏమేమి కలిగినాయి, ఆయన ద్వారా ఏమేమో మరి కలిగినాయి ప్రపంచంలో. ఆకాశం నుండి యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరిని దృష్టించున్నాడు. ఇక్కడ చూస్తే భూలోక నివాసులందరూ వైపు ఆయన చూచున్నాడు. ఆయన వారందరూ హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలను విచారించు. కాబట్టి దేవుని ద్వారా ఏమేమో కలిగినాయి, దేవుడు ఎలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తో ఇక్కడ మనం 33వ అధ్యాయంలో చాలా విషయాలు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం దేవుని ఆరాధించుకోవడానికి కలిగినటువంటి ముఖ్య మరి రెఫరెన్సెస్ ఏంటంటే, అంటే కొన్ని మాటలు ఏంటంటే, నీవు నీతిమంతుడిగా చేయబడ్డావు కాబట్టి దేవుణ్ణి నువ్వు ఏం చేయాలి? ఆనందించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసినాడు కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి? ఆనందించాలి. చూడండి, ఇంకో మాట నేను చెప్తాను. యెహోవాను బట్టి ఆనందగానము చేయడు. ఏముంది? ఒక మాట చదువుదాం. ఆ మొదటి వచనం చదువుదామా? 33వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడు అనేటువంటి మాట వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీతిమంతులారా యెహోవాను బట్టి మీరు ఆనందించండి, యెహోవాను బట్టి మీరు సంతోషించండి, యెహోవాను బట్టి మీరు స్తుతించండి, పాటలు పాడండి అని చెప్తే, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? దేవుని అక్కడ మనం అర్థం చేసుకుంటే మీ ఆనందానికి, సంతోషానికి కారణం ఎవరై ఉండాలంటే దేవుడై ఉండాలి. అర్థమవుతుందా? మీ ఆనందానికి, సంతోషానికి కారణం ఎవరై ఉండాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండాలి. ఆకాశంను భూమి కలుగజేసినటువంటి దేవుడై ఉండాలి. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉండాలి. నీ కొరకు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పంపించినటువంటి దేవుడై ఉండాలి. నీ సంతోషానికి, ఆనందం కారణం ఎవరు కావాలంటే దేవుడే కావాలి. ఎందుకు దేవుడు కావాలంటే ఆయన నిన్ను నీతిమంతునిగా చేశాడు. ఆయన నిన్ను నీతిమంతునిగా చేయడమే కాదు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి నిన్ను స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు. ఆయనకున్నదంతా కూడా నీకు ఇచ్చినాడు వారసత్వంగా. అందును బట్టి నువ్వు దేవుని అందే మొట్టమొదటిగా ఆనందించాలి.
దేవుని అందే నువ్వు ఆనందించాలి, దేవుని బట్టే సంతోషించాలి. కానీ నీకు అనుగ్రహించబడినటువంటి నీతి, నీకు అనుగ్రహించబడినటువంటి వారసత్వము, ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం అనేటువంటిది ఏ మానవుడి ద్వారా కలిగింది కాదు, ఏ మానవుని ద్వారా కలిగింది కాదు, ఎవరి ద్వారా కలిగింది కాదు. కేవలము దేవుని ద్వారానే నీకు అనుగ్రహించబడింది నీకు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం ఏంటో తెలుసా? దేవునితో పాటు నువ్వు ఈక్వల్గా ఉండేటటువంటి స్థితి. తెలుసా ఎక్కడుంది ఇది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఉంటే చూడండి. నీ స్వాస్థ్యం ఏంటంటే అక్కడ నీ పొజిషన్ ఎక్కడ కూర్చున్నావు అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎడ కూర్చోబెట్టుకున్నాడు. దేవుడు ఎడ కూర్చోబెట్టుకున్నాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగిన దేవుని యొక్క వరమే. దేవుడు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడంటే నిన్ను క్రీస్తు యేసుతో పాటు. ఎప్పుడో నువ్వు లేపబడ్డావు? ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం పెట్టినావో, ఎప్పుడైతే నువ్వు యేసయ్యందు విశ్వాసం పెట్టినావు, ఏమని విశ్వసించినావు? యేసు ప్రభుని, ఆయనే ప్రభువని, ఆయనే రక్షకుడని, ఆయనను తండ్రి మృతుల నుంచి లేపిండని నువ్వు హృదయమందు విశ్వాసం ఇచ్చి నోటితో ఒప్పుకునే జరిగినావో నీతిమంతుడిగా చేయబడ్డావు. ఆయనను లేపిండంటే ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎట్లా లేపబడ్డాడో నీవు కూడా అలాగే లేపబడ్డావు. లేచినటువంటి ఆ యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు కూడా ఆయనలాగనే లేపబడి నీవు కూడా ఎక్కడ కూర్చున్నావు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున నిన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇది స్వాస్థ్యము తెలుసా? దేవుడు ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ కూర్చునేటటువంటి ధన్యత నీకు ఇచ్చినాడు. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా ఆనందించాల్సినటువంటిది ఏదైనా ఉందా అంటే, మొట్టమొదటిగా సంతోషించాల్సింది ఏదైనా ఉందంటే, దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసిన విధానాన్ని బట్టి నువ్వు ఆనందించు, సంతోషించు. దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిన్ను స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు. ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడ ఈక్వల్గా నువ్వు కూర్చునేటటువంటి ఆ పొజిషన్ దేవుడు నీకు ఇచ్చినాడు. దీన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆనందించాలి, దేవుని అందే ఆనందించాలి. నీ ఆనందానికి కారణం ఏ మనుషుడు ఉండొద్దు, నీ ఆనందానికి కారణం పరిస్థితులు ఉండొద్దు, నీ ఆనందానికి కారణం మెటీరియలిస్టిక్ అంటే ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి వస్తుపరమైనటువంటివి ప్రజలే కానీ ఎవరైనా కానీ నీ ఆనందానికి సంతోషానికి ఇవి కారణం కాకూడదు. నీ ఆనందానికి సంతోషానికి కారణం ఏదై ఉండాలంటే సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉండాలి. నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య నీ ఆనందానికి కారణమై ఉండాలి, నీ సంతోషానికి యేసయ్య కారణమై ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ రాకుండా ఉన్నట్టయితే నీకు రక్షణ వచ్చేది కాదు. యేసు ప్రభువారు రాకుండా ఉన్నట్టయితే కృప ద్వారా నువ్వు రక్షించబడే వ్యక్తివి కాదు. యేసు ప్రభు రాకుండా ఉన్నట్టయితే నువ్వు ఆయనతో కూడా లేపబడలేనటువంటి స్థితి ఉండేది నీకు. కానీ యేసయ్య వచ్చినాడు. ఆయన వచ్చినటువంటి ఆయన యందు నువ్వు విశ్వాసం పెట్టడం ద్వారా కృప ద్వారా రక్షించబడ్డావు. రక్షించబడ్డవే కాదు, నీతిమంతునిగా చేయబడ్డావు. నీతిమంతునిగా చేయబడడమే కాదు, దేవుడికి ఆయన నిన్ను స్వాస్థ్యముగా చేసినాడు. ఆ స్వాస్థ్యం ఏంటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో నీవు కూడా అక్కడ ఉండేటటువంటి స్థితి. దేవుడు ఎక్కడ కూర్చున్నాడో ఆయనతో పాటు ఈక్వల్గా ఆయనతో పాటు ఆయనలో కూర్చున్నాడు. నేను ఒక మాట అంటాను, యేసుప్రభు ఎక్కడ ఆసీనుడైనాడు? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. మరి నిన్నెక్కడ కూర్చోబెట్టుకున్నాడు? చదువు 7వ వచనం చదువు. 2:7 ఉన్నది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. మనల్ని అంటే ఎవరిని? క్రీస్తు యేసునందు మనలను అంటే ఎవరిని? ఎవరైతే మనం అంటే ఎవరు? ఎవరైతే మనలను అంటే ఎవరు? మీ మనలను అనేటిదంటే దాంట్లో చాలా ఉన్నాయి. మనలను అంటే ఎవరిని? ఎవరైతే యేసే ప్రభువును ఒప్పుకున్నారు, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచినారు వాళ్ళను యేసుక్రీస్తుతో పాటు కూడా తండ్రి నిన్ను లేపి ఎడ కూర్చోబెట్టుకున్నాడంట? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే తండ్రి యొక్క కుడి పార్శ్వమున. అంటే నీకంటూ ఒక సీట్ ఉందా? నువ్వు ఆయనలో కూర్చున్నావా? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నది ఒకటే సీట్, అంతే. దేవుడే కూర్చున్నాడు, నీకంటూ ఒక సీట్ లేదు. నువ్వెడ కూర్చున్నావు? నిన్ను కూడా ఆయనతో పాటు అదే సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. అది స్వాస్థ్యం. నీకు ఇచ్చినటువంటిది నీకు అర్థమైతే నీ ఆనందానికి వేరే అడ్డు రావు. నీవు ఏదైతే కలిగి ఉన్నావో దేవుని ద్వారా అది నీకు అర్థమైతే
నీ ఆనందానికి మానవులు సంతోషం కాదు, పరిస్థితులు సంతోషం కాదు, ఏది కాదు. సాతానుగాడు ఏం చేస్తాడంటే అసలైనటువంటి దాన్ని నీకు రివీల్ చేయకుండా అనవసరమైనవి చూపించి టెంపరవరీగా నిన్ను భ్రమ పెడతా ఉంటాడు. ఈ లోక సంబంధమైన వాటిని చూపించి నేను భ్రమ పెడతా ఉంటాడు. కానీ అసలైంది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, క్రీస్తు ద్వారా నీకు ఏదైతే కలిగి ఉన్నావు, దేవుడు నీకు ఏది ఇచ్చిందో అసలైంది నీకు అర్థమైనప్పుడు నీవు నిజంగా దేవుని అందు ఆనందిస్తావు, నిజంగా దేవుని బట్టి సంతోషిస్తావు, నిజంగా దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తావు, ఎల్లప్పుడూ నూతనమైనటువంటి గీతాలు, క్రొత్త కీర్తనలు అనేటువంటి నీ నోటి నుంచి పాడుతూనే ఉంటావు. ఎప్పుడు నువ్వు ఆనందించావు తెలుసా? నువ్వు తెలుసు నిజమైన దేవుడు యేసు ప్రభువు అని తెలుసు, ఆయన భూమి ఆకాశం కలుగజేసిందని తెలుసు, కథ తెలిసినట్టు తెలుసు, స్టోరీ తెలిసినట్టు తెలుసు, అప్పుడప్పుడు చెప్పుకోవడానికి తెలుసు. కానీ నిజంగా ఇది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే, నిజంగా ఇది నువ్వు అనుభవిస్తే, నిజంగా ఈ ఆలోచన ఒక గంట సేపు కూర్చొని ఆలోచించాను. దేవుడు అయినటువంటి ఆయన చూడండి, ఫస్ట్ సృష్టిని చూడాలి. ఫస్ట్ నీ పక్కన ఏమేమి కల్పిస్తున్నాయి అన్నీ చూడండి. చెట్లు కానీ, తర్వాత ఏంది ఆకాశం కానీ, గుట్టలు ఉంటే గుట్టలు కానీ, ఏది ఉన్నాయి ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. సృష్టిలో ఉన్నవన్నీ అన్నిటినీ జ్ఞాపకం చేసుకో, చూసిన తర్వాత వీటన్నిటినీ కలగడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. వీటన్నిటిని కలగడానికి కారణమైన వ్యక్తి దేవుడు. ఈ దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఆ దేవుడు నిన్ను ప్రేమించడమే కాదు, నీ కొరకు ఆయన కుమారుని నీ లోకానికి పంపించినాడు. ఆ కుమారుని ద్వారా నిన్ను ఆయనకు స్వాస్థ్యంగా చేసుకున్నాడు, సొత్తుగా చేసుకున్నాడు, ఇన్హెరిటెన్స్గా చేసుకున్నాడు. ఆయన లోపల ఏదైతే ఉందో చూడండి, నిన్ను ఇన్హెరిటెన్స్గా చేసుకున్నాడు అన్నదానికి ఒక పెద్ద ప్రూఫ్ ఏంటంటే, దేవుడు నీతిమంతుడు. ఆయనలో ఉన్నటువంటి నీతి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును ఒప్పుకున్న తర్వాత దేవునిలో ఉన్నటువంటి నీతి నీకు ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. దేవుడు నీతిమంతుడు, మానవులు నీతిమంతులు కాదు. మరి ఇప్పుడు మానవులు కూడా నీతిమంతులు అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నీతిమంతులారా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు అని. ఎందుకు చెప్తున్నాడు? దేవుని నీతి మనకు అనుగ్రహించబడింది యేసు ప్రభు ద్వారా. దేవుని నీతి యేసయ్య ద్వారా ఈరోజు నీవు నేను కలిగి ఉన్నాం కాబట్టి నీతిమంతులం. ఇదే స్వాస్థ్యం. దేవుడు ఏది కలిగి ఉన్నాడో అది మనకు అనుగ్రహించబడింది. అదే ఇన్హెరిటెన్స్ ఏంటి, వారసత్వం ఏంటి? ఒక తండ్రి ఏది కలిగి ఉంటాడో, ఏమేం కలిగి ఉంటాడో అవన్నీ కూడా కుమారుడికి అనుగ్రహించబడతాయి. అలాగే దేవుడు కలిగి ఉన్నటువంటి నీతి, దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానం కానీ, ఆలోచించే విధానం కానీ, ఆయనకున్నటువంటి పవర్స్ కానీ, ఆయన ఎక్కడ కూర్చున్నాడో ఆ కూర్చున్నటువంటి స్థలంలో నిన్ను కూడా కూర్చునబెట్టుకునేది, ఇవన్నీ కూడా ఒక సొత్తుగా, ఒక స్వాస్థ్యంగా దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడాయి. కాబట్టి వీటిని బట్టి నువ్వేం చేయాలి? ఆనందించాలి. ఇవి నీ నిజమైనటువంటి ఆనందానికి కారణం కావాలి. జ్ఞాపకం చేసుకో, నీ ఆనందానికి సంతోషానికి వేరే ఉన్నాయేమో, అది ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. నీ ఆనందానికి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, లోక సంబంధమైనటువంటి పదవులు, మనుషులు, వాడి తలంపులు, కొన్ని పద్ధతులు నిన్ను ఆనందింపజేస్తున్నాయేమో, అది టెంపరవరీ. సాతాను చూపిస్తాడు. అది నిజమైనటువంటి ఆనందం ఏంటంటే దేవుని నువ్వు కలిగి ఉన్నావు, సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు, ఆయన యొక్క నీతి నీకు అనుగ్రహించబడింది, ఆయనలో ఉన్నటువంటి సొత్తు, ఆయన స్వాస్థ్యం నీకు అనుగ్రహించబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. దీన్ని బట్టి నువ్వేం చేయాలా? నీ హ్యాపీనెస్ ఎవరిపైన ఉండాలంటే దేవుని పైన ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి. మీరు నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి అంటున్నాడు. నీవు ఆనందించి ఈ దినం నుంచి దేవుని బట్టి నువ్వు ఆనందించాలి, దేవుని బట్టి సంతోషించాలి, దేవుని బట్టి నువ్వేం చేయాలి? స్తుతించాలి, కీర్తించాలి, ఆయనను మహిమపరచాలి. ఆయన ఒక్కడే నీకు సొత్తు అయిన వ్యక్తి, ఆయన ఒక్కడే స్వాస్థ్యం ఇచ్చినాడు, ఆయన ఒక్కడే నిన్ను సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ఒక్కడే నిన్ను నీతిమంతులుగా చేసింది. నీతిమంతుడు అంటే ఏంటి తెలుసా? నీతి అనేటువంటిది ఏంటి చెప్పండి? నీతి అనేటువంటిది ఏంటి? రైచియస్నెస్. నీతి అనేటువంటిది ఏంటిది? మామూలుగా నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అంటే ఏంటి? దేవుని పక్కన పెట్టి నీతి అంటే ఏంటి? ఒక మానవులలో ఒక మనిషి మంచి పనులు చేస్తూ ఉన్నాడు, మీరేమంటారు మామూలుగా? ఈ వ్యక్తి నీతి కలిగిన వ్యక్తి, నీతిపరుడు. ఎందుకు? నిజాయితీపరుడు కదా, నీతిమంతుడు అని కాకుండా వీడు నీతిపరుడు, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి మాట మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి నీతి అనేటువంటిది ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి ఒక గుణం, క్యారెక్టర్.
దేవునిలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, గుణం, నీతి, రైచియస్నెస్. నీతిమంతుడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణం, ఆయన క్యారెక్టరే రైచియస్నెస్. ఆయనలో ఎలాంటి తప్పుడు అనేటువంటిది ఉండదు, రాంగ్ అనేటువంటిది ఉండదు, నెగిటివ్ అనేటువంటిది ఉండదు. నీతి అనేటువంటిది ఏంటంటే అదొక లక్షణం, దేవుని యొక్క గుణం. దేవుని యొక్క గుణము నీకు ఇచ్చినాడంట యేసయ్య ద్వారా. చాలా ఉన్నాయి. ఆయన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్న తర్వాత దేవునిలో ఉన్న ఏమేమి అనుగ్రహించబడ్డాయో చాలా ఉన్నాయి. కానీ మనం ఒక్క మాట చూస్తే కీర్తనల గ్రంథంలో ఆయన అంటున్నాడు కదా, నీతిమంతులారా అంటున్నాడు. మొట్టమొదటిగా దేవుని యొక్క క్యారెక్టర్ నీకు అనుగ్రహించబడింది. దేవుని నీతిమంతుడై ఉన్నాడు కదా, ఆ నీతి యేసయ్య ద్వారా నీకు అనుగ్రహించబడి, దాన్ని బట్టి నువ్వేం చేయు, దేవుణ్ణి స్తుతించు. దాన్ని బట్టి దేవుని నువ్వేం చేయాలి, స్తుతించాలి. ఆ నీతిని బట్టి దేవుని నువ్వు ఆనందించాలి, ఆయనను బట్టి నువ్వు ఆనందించాలి. ఇక వేరేదేదో కాదు. నువ్వు ఒకవేళ వేరే వాటిని బట్టి నువ్వు ఆలోచిస్తే అది ఈరోజు ఆనందించితే లాగుంటుంది, రేపు రాత్రి అది వెళ్ళిపోయింది, నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, బాధపడుతూ ఉంటావు. అది కాదు, దేవుడు నిన్ను ఎప్పుడు ఆయనను బట్టి ఆనందించే వ్యక్తిగా చేయాలని. చూడండి, ఆనందించేది, సంతోషించేటటువంటి ఈ పరిస్థితి నీ లైఫ్లో ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు ఏం చేసినాడు, నిన్ను నీతిమంతునిగా ఇప్పుడు నీవు ఎల్లప్పుడూ సంతోషించాలి, ఆనందించాలంటే టెంపరవరీ థింగ్స్ ఉంటే నువ్వు ఎల్లప్పుడూ ఈ సంతోషించేది, ఆనందించేది అనేటువంటిది కాన్స్టెంట్గా, కంటిన్యూగా నీ జీవితంలో ఉండలేదు. ఏది టెంపరవరీ థింగ్స్ని బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తావా, ఆనందించలేవు. ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆనందంతో ఉండాలంటే ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ద్వారా నువ్వు ఉండగలుగుతావా, ఉండలేవు. అదొక రోజు ఉంటుంది, ఒకరోజు పోయిద్ది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే నీవు ఎల్లప్పుడూ ఆనందించాలి, ఎల్లప్పుడూ సంతోషించాలి. ఆ ఆనందము, సంతోషం ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉన్నంతసేపు నీవు కలిగి ఉండాలనేటువంటి ఆలోచన కలిగి దేవుడు ఏం చేశాడు, ఆయనకున్నటువంటి రైచియస్నెస్, నీతి, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆయన నీతిని యేసయ్య ద్వారా నీకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. యేసయ్య ద్వారా ఆయన నీతి నీకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు, సొత్తుగా చేసుకున్నాడు, నీతిమంతునిగా చేయబడ్డావు. దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి, దాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆరాధన చేసుకుందాం. దేన్ని బట్టి తెలుసా, దేవుని నీతి నీకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు, దేవుని యొక్క క్యారెక్టర్ నీకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు తెలుసా, నువ్వు ఎల్లప్పుడూ సంతోషించాలి. ఎల్లప్పుడూ సంతోషించలేనటువంటి స్థితి సాతాను నీకు తీసుకొచ్చినాడు. ఒకప్పుడు దేవుని యందు ఉండే మనం, దేవుని యందు ఆదామవ్వ దేవుని లాగా దేవుని పోలికలో ఉండే, కానీ ఆ హ్యాపీనెస్, ఆ అట్మాస్ఫియర్ మొత్తము సాతాను ఏం చేసినాడు, ఆజ్ఞను అతిక్రమింపజేసి సాతాను ఏం చేసినాడు, ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఏం చేసినాడు, తీసేసినటువంటి ఆ సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందము దేవుడు మరలా తిరిగి ఇచ్చినాడు. ఆయన నీతిని, క్యారెక్టర్ని మనకు సొత్తుగా ఇవ్వడం ద్వారా మనం ఎల్లప్పుడూ సంతోషించే వారికి ఉన్నాం, ఎల్లప్పుడూ ఆనందించే వారికి ఉన్నాం. ఇది కేవలము యేసయ్య ద్వారా మనకు కలిగింది, దేవుని ద్వారా మనకు కలిగింది. కాబట్టి మనం ఆనందించాలి, స్తుతించాలి, దేవుని కీర్తించాలి. నూతన గీతాలు మన నోటి నుంచి పాడాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీ సంతోషానికి వేరేది కారణమవుతుందా, నువ్వు రాంగ్ ట్రాక్లో ఉన్నావు. నీ సంతోషానికి పరిస్థితులు కారణమవుతున్నాయా, నువ్వు ఆల్రెడీ రాంగ్ ట్రాక్లో ఉన్నావు. మనుషులను బట్టి నువ్వు అయ్యో ఆ పర్సన్ ఉంటే హ్యాపీ, ఆ పర్సన్ లేకపోతే అన్హ్యాపీ అంటున్నావా, నీవు ఆల్రెడీ ట్రాక్లో ఉన్నావు, డెవిల్ నీ లైఫ్లో ఉన్నాడు. బీ కేర్ఫుల్. నీ సంతోషానికి దేవుడే కారణమై ఉండాలా. ఏమంటున్నాడు కీర్తనలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయండి అంటున్నాడు.